మీరు బాగా ఎంజాయ్ చేశారా ఈ సినిమాని? డైరెక్టర్ గా బాగా ఎంజాయ్ చేశారా సినిమాని అంటే ఏం చెప్తారు సార్? అంటే నేను మొదటి నుంచి నటిద్దాం అనుకున్నాను సార్. నటుడిని అవుదాం వచ్చాను. అదృష్టం కొద్దీ మా గురువులు బినిమ్ గారి వల్ల, బాపు గారి వల్ల అలా రచనలోకి వచ్చాను. అలా వస్తూ ఉన్నప్పుడు అన్ఎక్స్పెక్టెడ్ గా చెప్పాలంటే డైరెక్టర్ అయ్యాను. ఆ డైరెక్షన్ లో బికాస్ ఆఫ్ ఓన్లీ జగదీష్ గారు, మా కెమెరామెన్ గారు నాతో ట్రావెల్ చేయటం వల్ల, నా టీమ్మేట్స్ నవీన్ గారు వీళ్ళందరూ సపోర్ట్ చేయటం వల్ల చాలా చాలా నీట్ గా, క్లియర్ గా దర్శకత్వం చేశాను. నాకు నటించడం అంటేనే చాలా ఇష్టం సార్. అంటే డైరెక్టర్ అనేది ఫోర్స్డ్ గా అయ్యారా, తప్పక అయ్యారా? ఇష్టంగా అయ్యాను సార్. ఓకే, ఇష్టంగా. వాట్ డైరెక్షన్ లో మీరు బాగా ఎంజాయ్ చేసింది ఏంటండి? అంటే మిమ్మల్ని మీరు హ్యాండిల్ చేసుకోవడం ఎంజాయ్ చేశారా? బేసిక్ గా ఏంటంటే సార్, అందరూ ఫీల్ అయింది ఏంటంటే ఇట్స్ ఎ పిక్నిక్ అని అందరూ చెప్పారు అనమాట. గొప్ప విషయం ఏంటంటే నేను ఏదన్నా ఒకటి చెప్పినా యాక్సెప్ట్ చేసే విధానం ఉంటుంది. నన్ను భయపెట్టారు అందరూ. అమ్మో భరణి గారా, ఏంటి ఆర్పి గారా, దేవి గారా, గోపరాజరామ్ సీనియర్స్ అబ్బా తొక్కేస్తారు అదే ఇందాక చెప్పారు కదా మీరు అని సార్. కాకపోతే ఏంటి అంటే నేను చెప్పాను సార్, ఇలా కావాలి అంటే అలా వచ్చే వరకు వాళ్ళు చేయటం నేను చాలా గర్వంగా ఫీల్ అయ్యాను. వెరీ గుడ్. కానీ ఇదేదో ఆ ఇట్లు అన్న ఆ లెటరింగ్ అవన్నీ కూడా ఈడియట్ ఇంప్రెషన్, ఈడియట్ హ్యాంగ్ ఓవర్ సినిమా మీద మీ క్యారెక్టరైజేషన్, మీ తల్లిదండ్రుల రియాక్షన్స్, మీరు చూపించిన వాటిలో అంటే ఈడియట్ ఇన్స్పిరేషన్ ఈ సినిమాకి ఏమైనా? ఇన్స్పిరేషన్ కాదు సార్, నాకు యాక్చువల్గా పూరి జగన్నాథ్ గారు అంటే చాలా ఇష్టం సార్. ఎందుకు అంటే ఆయన చేసే ఫాస్ట్ గా చేసే వర్క్ కానివ్వండి, ఒక ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్ వ్యూలో సినిమా చేసే విధానం కానివ్వండి, నేను ఆయన చూసినప్పుడు అది నాకు చాలా ఇష్టం. సో మరి తెలుసో తెలియకో అది అలా వచ్చేసింది సార్. ఓకే, అంటే ఈడియట్ లాగా ఉండడానికి ఎక్కువ అవకాశం కనిపిస్తున్నది సినిమాలోని. ఇది ఈడియట్ లా ఉండదు సార్. ఇది బేసిక్ గా దిస్ ఇస్ నాట్ ఏ, అసలు ఎక్కువగా ఏం ఆలోచించక్కర్లేదు. ఇది మీ కథ, ఇది మీ కథ, ఇది నా కథ, ప్రతి ఇంట్లో జరిగే కథే సార్ ఇది. బేసిక్ గా ఎందుకంటే రాజమౌళి గారి లాగా చేయాలంటే, పెద్ద డైరెక్టర్స్ లాగా చేయాలంటే అంత బడ్జెట్ లేదు కాబట్టి నేను నమ్మేది రెండు. ఒకటి ఏంటంటే ఆహా అనేది ఒకటి, అరే ఇది నేనే కదా అని ఫీల్ అయ్యేది ఒకటి. ఆహా అని చేసే ఫస్ట్ సినిమా ఎవరు కాదు కాబట్టి ఇది నా కథే కదా అనుకుని ప్రతి ఒక్కళ్ళు అనుకోవాలి కాబట్టి ప్రతి ఇంట్లో జరిగే కథనే ఈ కథగా చేశాను సార్. ఓకే, ఆయన దేవి ప్రసాద్ గారు కానీ యువతల ఆర్పి పట్నాయక్ గారు ఇండస్ట్రీలో చాలా మంచి స్కాలర్షిప్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్. వాళ్ళిద్దరూ ఒకరేమో మిమ్మల్ని కోడి రామకృష్ణ గారితో, ఇంకొకరేమో బాపు గారి సినిమా చేయకపోయినా ఆ లోటు తీరిపోయిందని ఒక పక్కన ఆర్పి పట్నాయక్ గారు మాట్లాడుతుంటే మీ రియాక్షన్, మీ మెంటల్ గా మీకు ఎలా అనిపించిందండి? అంటే కొంచెం భయంగా అనిపించింది సార్. ఓకే,